సో హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో మనం ఈరోజు చెప్పబోయే టాపిక్స్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్స్. ఈ డిస్ట్రిబ్యూషన్స్లో మనకు టూ టైప్స్ ఉంటాయి, డిస్క్రీట్, కంటిన్యూస్. ఈ డిస్క్రీట్లో మనకు బైనామియల్ అండ్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటాయి. ఈ బైనామియల్ పాయిజన్ అనేది మన సెకండ్ పార్ట్లో, అది సెకండ్ యూనిట్లో సెకండ్ పార్ట్. పక్కా ఈ బైనామియల్ పాయిజన్కి వెళ్ళి పక్కా 10 మార్క్స్కి వస్తుంది. ఇలా డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్లో డిస్క్రీట్ అంటే ఏంది, కంటిన్యూస్ అంటే ఏంది చూసుకుందాం. తర్వాత బైనామియల్కి వెళ్ళిపోదాం. ఈ టోటల్ వీడియోలో బైనామియల్ గురించి చెప్తా, దానిలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అంటే ఒక 6 to 8 ప్రాబ్లమ్ చెప్తా. పక్క ఈ 6 to 8లో మీకు మొత్తం అర్థమవుతుంది. దాన్ని బట్టి ఎగ్జామ్ ఇచ్చే క్వశ్చన్కి మీరు ఆన్సర్ అది. ఒక మన అదృష్టం బాగుంటే బై ఛాన్స్లో రిపీటెడ్ క్వశ్చన్ కూడా రావచ్చు. పక్క 10 మార్క్స్ బైనామియల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్క్రీట్ అంటే ఏంది, సో ఫస్ట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంది చూద్దాం. సో ఈ ర్యాండమ్ వేరియబుల్ అంటే, ఈ ర్యాండమ్ వేరియబుల్లో ఏ రియల్ వేరియబుల్ ఎక్స్ అంటే ఊస్ వాల్యూస్ ఈజ్ డిటర్మైన్ బై ద అవుట్కమ్స్ ఆఫ్ ర్యాండమ్. అంటే ఈ ర్యాండమ్ వేరియబుల్లో తీసుకునే వాల్యూస్ ఒక అవుట్కమ్స్ బట్టి, ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అవుట్కమ్స్ బట్టి తీసుకుంటాం. దాన్ని ర్యాండమ్ వేరియబుల్స్ అంటాం. సో ఈ ర్యాండమ్ వేరియబుల్స్లో మనకేముంటాయి, ర్యాండమ్ వేరియబుల్స్ అర్థమైంది. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్లో డిస్క్రీట్ అంటే ఏంది, కంటిన్యూస్ అంటే ఏంది చూసుకుందాం. ఈ డిస్క్రీట్ అంటే ఏంటంటే ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ విచ్ క్యాన్ టేక్ ఓన్లీ ద ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. అంటే ఈ ర్యాండమ్ వేరియబుల్ అన్నాం. ఈ ర్యాండమ్ వేరియబుల్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది అంటే ఒక ఎక్స్పెరిమెంట్, ఒక ఎక్స్పెరిమెంట్, ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్కి వెళ్ళి అవుట్కమ్స్ తీసుకునే దాన్ని ర్యాండమ్ వేరియబుల్స్ అంటారు. అదే ఆ అవుట్కమ్స్ ఫైనైట్ వేలో ఉంటే దాన్ని డిస్క్రీట్ అంటాం. అదే అవుట్కమ్స్ కంటిన్యూస్ వేలో ఉంటే దాన్ని కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటాం. చూడండి, discrete random variable x which can take the only the finite number of discrete values in an interval is called discrete random variable. Like example ఏంది, టాసింగ్ అండ్ ఎ కాయిన్, అది మనకేమవుతుంది, డిస్క్రీట్ అవుతుంది. సో ఇంకోటి ఏంది, కంటిన్యూస్, ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ విచ్ కెన్ టేక్ ద వాల్యూస్ కంటిన్యూస్లీ, దట్ ఈస్ విచ్ టేక్స్ ఆల్ పాసిబుల్ వాల్యూస్. అంటే కంటిన్యూస్ వాల్యూ తీసుకునేదాన్ని మనం ఏమంటాం, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. సో మీకు అర్థమైంది డిస్క్రీట్ అంటే ఏంది, కంటిన్యూస్ అంటే ఏంది. సో డైరెక్ట్ బైనామియల్ అంటే ఏంది చూద్దాం. సో ఈ బైనామియల్ అంటే ఏంటంటే ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ విచ్ వీ కెన్ టేక్ ద ప్రాబిలిటీ ఆఫ్ పి అండ్ క్యూ ఫర్ వాల్యూస్ ఆఫ్ 0 and 1. అంటే ఈ ర్యాండమ్ వేరియబుల్, ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో మనకు అవుట్కమ్స్ ఎలా ఉంటాయంటే ఎస్ ఆర్ నో, అంటే 0 or 1, అంటే 2. మనం దీంట్లో తీసుకునేది పీ క్యూ తీసుకుంటాం. ఈ పీ ప్లస్ క్యూ చేస్తే 1 రావాలి, అంటే ఒకటి 0 అని ఉండాలి, ఒకటి 1 అని ఉండాలి. ఇలా మనం తీసుకుంటాం. దీంట్లో మనకి ఇన్వాల్వ్ అయ్యే ఫార్ములా ఏంది, ఫస్ట్ ఏం నేర్చుకున్నాం, ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏం నేర్చుకున్నాం అంటే ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్కి వెళ్ళి అవుట్కమ్స్ బట్టి ర్యాండమ్ వేరియబుల్ తీసుకుంటాం. సో నెక్స్ట్ ఈ డిస్క్రీట్ అంటే ఆ ర్యాండమ్ అవుట్కమ్స్ ఫైనైట్ వేలో ఉంటే డిస్క్రీట్ అంటాం. అదే ఆ ర్యాండమ్ అవుట్కమ్స్ కంటిన్యూస్ వేలో ఉంటే కంటిన్యూస్ అంటాం. అదే ఈ డిస్క్రీట్లో మనకు బైనామియల్ పాయిజన్ ఉంది. సో బైనామియల్ అంటే ఏంది, బైనామియల్ అంటే ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ విచ్ వీ కెన్ టేక్ ప్రాబిలిటీ ఆఫ్ పీ అండ్ క్యూ ఫర్ వాల్యూస్ 0 and 1. సో ఇది, సో పీ ప్లస్ క్యూ చేస్తే 1 రావాలి. సో అసలు దీనిలో యూజ్ చేసే ఫార్ములా ఏంది, నెక్స్ట్ థింగ్ ఫార్ములా ఏంది, పీ ప్లస్ క్యూ హోల్ పవర్ ఎన్ అంటే ఏం లేదు, ఎన్సీ 0 క్యూ ఆఫ్ ఎన్ మైనస్ 0 పీ ఆఫ్ 0. సో ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతాం. లాస్ట్ ఫార్ములా ఏమొస్తుంది, ఎన్సీఎన్ క్యూ ఆఫ్ ఎన్ మైనస్ ఎన్ పీ ఆఫ్ ఎన్ అలా. సో ఈ ఎన్సీఆర్ అంటే ఏంటి అంటే ఎన్సీఎన్ చూసుకున్నాం. ఎన్సీఆర్ ఫార్ములా ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇది మెయిన్ పక్క గుర్తుపెట్టుకోవాలి. మీకు క్వశ్చన్ చూస్తే ఓవరాల్ అర్థమైపోతుంది. సో మీకు క్వశ్చన్ కన్నా ముందు నేను కొంచెం లిటరల్గా కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను మీకు దీని గురించి. సో ఈ బైనామియల్లో మనం మీన్ని ఎన్పి అనుకుంటాం, ఓకేనా. ఇంకా వేరియన్స్ని ఎన్పిక్యూ అనుకుంటాం. సో ఇది గుర్తుపెట్టుకోండి ఒకటి. ఇంకోటి ఏంటంటే మనం దీంట్లో ఇప్పుడు ఏమైనా ప్రాబిలిటీ ఆఫ్ టాసింగ్ ఏ కాయిన్ కానీ ఏదైనా అంటే ఒక ప్రిడిక్టింగ్ వాల్యూ కానీ తీసుకున్నప్పుడు ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఈక్వల్ ఛాన్సెస్ ఎలా తీసుకుంటాం, పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఈ ప్రిడిక్టింగ్ అనే కాయిన్ హెడ్ డాట్ ఎల్స్ అన్నప్పుడు ఇది 1/2 తీసుకుంటాం, ఇది 1/2 తీసుకుంటాం. ఇది ఒకటి గుర్తుపెట్టు. క్వశ్చన్లో మనం వస్తాయి, సినారియోస్ వస్తాయి. సో మీకు ముందే చెప్తున్నా ఇలా ఉంటే. ఇంకోటి ఎలా ఇస్తాడంటే ప్రాబిలిటీ అటు పర్సంటేజ్లు ఇస్తాడు. ఒక 60%, 20% ఇచ్చినప్పుడు పీ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ రేట్ 60 అంటే 0.6. అదే క్యూ ఈ 60 మైనస్లో ఇంకో ఉంది మనకు అన్సక్సెస్ఫుల్, అది చెప్పిన సక్సెస్ఫుల్ అన్సక్సెస్ఫుల్.
సో 2 మల్టిప్లై చేస్తే 1 రావాలి. సో 0.4 ఇలా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఒకటి ఎన్పిక్యూ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీను. ఇంకోటి ఈక్వల్ ప్రాబిలిటీ 1/2 ఏడా తీసుకోవాలని మనకు గుర్తు రావాలంటే క్వశ్చన్ చదవగానే ఇలా ప్రాబిలిటీస్ ఇయ్యాడు ఒక్కొక్కసారి. అచ్చా ఇది 1/2 అని అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పర్సంటేజ్లు ఇస్తాడు అలా గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఫైర్ కాయిన్ ఈజ్ టాస్డ్ 6 times, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ 4 8s అన్నాడు. సో 6 times అన్నాడు. 6 times అంటే ఏంది, n = 6 అర్థమైంది మనకి ఇన్ని. సో ఫైండ్ ద ప్రాబిలిటీ గెట్టింగ్ ఏ 4 8s అన్నాడు. ఎక్స్ అయింది మనకు 4 8s కాబట్టి ఎక్స్ గెట్టింగ్ అండ్ ఎక్స్ 4 8s. ఇక్కడ మనకు ప్రాబిలిటీ ఇచ్చిందా పీకి ఇవ్వాలి. సో ఫెయిర్ కాయిన్ ఈజ్ టాసింగ్, ఏ ఫెయిర్ కాయిన్ టాసింగ్ అన్నప్పుడు మన ప్రాబిలిటీ ఏమి ఉండాలి, p 1/2 ఉండాలి, q 1/2 ఉండాలి. అంటే ఈక్వల్ ఛాన్సెస్ ఆఫ్ అక్కరెన్స్ వస్తుంది హెడ్ టు టేల్. సో ఇక్కడ మనం ప్రాబిలిటీ ఇవ్వకపోతే మనం డైరెక్ట్ తీసుకోవాలి. చూడు ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అండ్ హెడ్ p = 1/2, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అండ్ టేల్ q = 1. నీకు ముందు ఎందుకు చెప్పినా ఇట్లా ఒక్కొక్కసారి ఇయ్యాడు. సో కండిషన్ బట్టి మనం తీసుకోవాలి. ఇప్పుడు ఎన్ని ఏంది, n = 6 అండ్ r = 4. సో p of x = r, p of r = NCR p of r q of n - r. సో ఈ ఫార్ములా చెప్తా. ఇప్పుడు p of x = r అన్నప్పుడు NCR p of r q of n - r ఇది ఫార్ములా. సో NCR ఫార్ములా ఏంటంటే n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ p of r మనకు వస్తుంది n - r. ఈ ఫార్ములా బట్టి ఇది ఇప్పుడు p of x ఇంకోటి p of x = 0 అన్నాడు అనుకో ఇది కూడా వస్తుంది. ఇప్పుడు ఎన్ని వస్తుంది, NC x = 0 అన్న r = 0. సో x = r అన్నప్పుడు NC 0 p of 0 q of n - 0 ఇలా ఫార్ములా వేసుకుంటాం. ఇది కాబట్టి ఇప్పుడు ఒక కండిషన్ ఇస్తాడు మనకు ఎగ్జాంపుల్లో. ఎలా ఇస్తాడంటే p of x less than or equal to 0 less than or equal to 5 అట్లా కాదు, p of 5 less than or equal to x less than 9 వీళ్ళు ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే 5 నుండి స్టార్ట్ అయితే p of x = 5 ప్లస్ p of x = 6 ప్లస్ p of x = 7 8 వరకు వస్తాయి. ఎందుకంటే ఇది ఈక్వల్ టు లేదు. సో దిస్ ఇస్ లెస్ దెన్ 9. సో 8 వరకు వస్తాయి ఇలా వస్తాయి. ఇంకోటి ఏంది, అట్లీస్ట్ 6 ఇచ్చినాకో అంటే అకరెన్స్ ఆఫ్ అట్లీస్ట్ 6 అన్నాడు అనుకో మీకు ఏంటంటే సినారియో చెప్తున్నాం అంటే నెక్స్ట్ టైం రిపీట్ అయితే అంటే మీకు క్లియర్గా అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇప్పుడు ఒక సినారియో ఏంది, ఇప్పుడు అట్లీస్ట్ అకరెన్స్ ఆఫ్ 6 times అన్నాడు అంటే ఎన్ని మనకు ఏమి ఇచ్చింది 8 ఇచ్చింది. సో అట్లీస్ట్ 6 అంటే 6 రావచ్చు, 7 రావచ్చు, 8 రావచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, p of x = 6 ప్లస్ p of x = 7 ప్లస్ p of 8 = 8 ఇలా ఉంటుంది. సో ఇంకోటి అట్లీస్ట్ 1 అందనుకో 8లో 1 అని అన్నాడు. సో మీకు కండిషన్ వచ్చినప్పుడు చెప్తా క్లియర్ అర్థమవుతుంది, ఇప్పుడు చెప్పకన్నా. సో క్వశ్చన్ చూసిరుగా మీరు. సో ఇక్కడ ఏముంది, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అండ్ హెడ్ p = 1/2, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అండ్ టేల్ q = 1/2, n = 6, r = 4. r అంటే ఏంది, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ 4 8s. సో p of x = r అంటే p of x = 4 తీసుకుని r తీసుకుని ఏమి మన కన్వీనియన్స్ కోసం r ఉంది అక్కడ. సో NCR p of r q of r. NCR ఏంది 6 6 4 అంటే 6 6 4 ఎలా రాసుకున్నా 6 ఫ్యాక్టోరియల్ బై 6 - 4 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. సో అంతే n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. సో ఇదేంది p of r, p అంటే ఏంది 1/2, r అంటే 4 ప్లస్ n - r. సో r అంటే మనకి ఏంది 4 కదా, n అంటే r, n అంటే 6, r అంటే 4. సో 1/2 r4 ఇది మనకు ఉంది. n = r = 4 అంటే n - r అని n - 6 అన్న సేమ్. సో ఈ కండిషన్ రాసుకుంటే దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇది 1/2ని 1/16 1/4. సో క్యాన్సిలేషన్ చేసుకుంటే మనం 15/6 లాస్ట్ కండిషన్ పక్కా. సో లాస్ట్ కండిషన్ ఏముంది, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అయిన 4 8s = 15/64 ఇలా రాసుకుంటాం. సో మీకు అర్థమైంది ప్రాబ్లమ్. సెకండ్ ప్రాబ్లం పోదాం. సో ఇలా ఇస్తాడు 10 మార్క్స్కి ఇలా ఇస్తాడు. మాకు గుర్తుంది, నాకు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో పోయినసారి పేపర్లో 10 మార్క్స్ వచ్చింది. ఒక 12 n = 12 కాయిన్స్ అన్న 12 కాయిన్స్ ఎదిరిస్తే కొన్ని కండిషన్స్ ఇచ్చారు, మేము చేసాం. అంటే కరెక్ట్ రాంగ్ ఆన్సర్ తెలియదు కానీ ఒక 8 to 9 మార్క్స్ అయితే పడిపోతాయి ఏదో మిస్టేక్ ఉన్నా. సో నెక్స్ట్ 10 కాయిన్స్ ఆర్ థ్రోన్ సిమిల్టేనియస్లీ ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అని అట్లీస్ట్ అన్నాడు. సో 10 కాయిన్స్ అన్నప్పుడు n = 10 అన్నాడు. ఇక్కడ కాయిన్స్ వచ్చింది కాబట్టి మనకు ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అని హెడ్ 1/2, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అని టేల్ 1/2. సో ఇలా తీసుకుంటాం, n 10 తీసుకుంటాం. సో అట్లీస్ట్ అన్నాడు. సో అట్లీస్ట్ అన్నప్పుడు 10లా p of x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 అంటే అట్లీస్ట్ అన్నప్పుడు 7 రావచ్చు, 8 రావచ్చు, 9 రావచ్చు, 10 కూడా రావచ్చు. సో ఇలా 10 కాయిన్స్ అన్నప్పుడు 10 వరకు ఛాన్సెస్ ఉన్నాయి. సో p of x = గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7
అంటే అట్లీస్ట్ ఒక 7 టైమ్స్ అన్న రావాలన్నారు. 7 అంటే 5 కన్నా ఎక్కువనే ఉంటుంది. సో 7, 8, 9, 10. సో ఇలా చూడండి 7 ఇది ఏముంది NC7 అంటే 10C7 1/2 7 1/2 10 - 7 3 కదా. సో డైరెక్ట్ వేసుకున్నాం. సో ఇలా ప్రాబ్లమాటిక్గా వేసుకొని ఇప్పుడు ఏంది NC8 ఉంది కదా అంటే NC8 N అంటే 10C8 1/2 8 1/2 10 - 8 2 2 10C9 1/2 9 1/2 9 కదా యాక్చువల్ ఎవరు కదా ఇటు 9 - 10 10 - 9 1. సో ఇలా 10C10 10 ఇలా ఫామ్లో వేసుకొని నువ్వు ఒక్కొక్క దాన్ని క్లారిటీగా చేసుకుంటూ పోవాలి. అంటే క్యాలిక్యులేషన్ ఈజ్ ఇంపార్టెంట్. నీకు క్యాలిక్యులేస్ ఉంటే పక్క క్యాలిక్యులేటర్ తీసుకొని పోవాలి నువ్వు. ఈ క్యాలిక్యులేటర్ బట్టి చేసుకుంటావు. సో 10 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఫ్యాక్టోరియల్. సో 10 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ పోతే నీకు ఓవరాల్ ఆన్సర్ వచ్చేది 176/1024 = 0.174. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ప్రాబిలిటీ అనేది నీకు 1 దాటొద్దు. అది ప్రాబిలిటీ అనేది ఎప్పుడు నీకు 1 దాటొద్దు. నువ్వు 1 దాటిందనుకో నువ్వు క్యాలిక్యులేషన్ తప్పని అర్థం చేసుకోవాలి. సో అర్థమైంది. సో అట్లీస్ట్ 6 sets అన్నాడు. సో 6 sets అంటే P(x) ≤ 6. సో 6, 7, 8, 9, 10 ఇలా మల్టిపుల్ దానికి వేసుకోవాలి. ఇవన్నీ కలిపి ఇంత పెద్దగా ఉందంటే ఇవన్నీ కలిపి 10 మార్క్స్ ఇచ్చేసి సో కూర్చుంటే ఒక 20 minutesలో వేసేసి క్యాలిక్యులేటర్ ఉంటుంది కాబట్టి రప్ప వేసుకోవచ్చు. సో ఇలా 6 చూడండి మీకు అర్థమైపోతుంది. P(x) = 6 10C6 1/2 6 1/2 10 - 6 4 ప్లస్ మనకు ఆల్రెడీ ఉంది 7 అట్లీస్ట్ 7 అన్నాడు. 7, 8, 9, 10 వాల్యూస్ ఏమో వచ్చింది మనకు 0.714 వచ్చి. సో డైరెక్ట్ చేయకుండా నేను 0.14. సో ఇది క్యాలిక్యులేట్ 10 ఇంటూ అంటే 10 - ఇదేంది 6 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్. సో 24 వస్తుంది. ఇక్కడ ఏం చేసిండు 6 ఫ్యాక్టోరియల్ డైరెక్ట్ క్యాన్సిల్ చేసిండు. 8 వరకు వచ్చి 7 వరకు వచ్చి 24 ఇంటూ డివైడ్ చేసుకుంటూ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ సపరేట్ చేసి 0.73 వచ్చింది. సో నెక్స్ట్ వన్ చూడండి. ఇది అసలేంది అట్లీస్ట్ 1 హెడ్ అన్నాడు కదా. సో ఇది అట్లీస్ట్ 1 హెడ్ అన్నప్పుడు మనం x = 1 రాసుకున్నప్పుడు 1 రావచ్చు 2 రావచ్చు 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో 10కి చేయాలంటే నీకు లాట్ ఆఫ్ టైం వేస్ట్. సో అప్పుడు దగ్గరున్న వాల్యూ ఏంది ఇప్పుడు ఈ 10 చేయాలంటే మనకున్న ఒకటి P(x) = 0 ఒకటి అంటే టోటల్ వాల్యూలో 0 ఒకటి తీసేస్తే మనకి ఏమైపోద్ది అకరెన్స్ ఆఫ్ 1 హెడ్ అని వచ్చేది. అంటే 10 వాల్యూస్ అనేది వచ్చేస్తాయి. అట్లీస్ట్ 1 రావచ్చు 2, 3 అంటే 0 ఒకటి ఉండకుండా ఉంటే మనకు మొత్తం. సో ఓవరాల్ ప్రాఫిట్లోకి వెళ్ళి మనం 0 తీసేయాలి. అంటే ఓవరాల్ ప్రాబిలిటీకి వెళ్ళి 0 తీసేయాలి. సో ఓవరాల్ ప్రాబిలిటీ ఏంది మనకు P = P+కి 1. సో 1కి వెళ్ళి 0 తీయాలంటే ఏంది అర్థమైందా క్వశ్చన్ ఫస్ట్లో అట్లీస్ట్ 1 హెడ్ అన్నాడు. సో అట్లీస్ట్ 1 హెడ్ అన్నప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 చేయకుండా నువ్వు ఆ టోటల్ ప్రాబిలిటీకి వెళ్ళి 0 ఒకటి తీసేస్తే నీకు వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఆ 0 ఎట్లా తీసేయలే అంటే మీకు టోటల్ ప్రాబిలిటీ 1 - P(x) = 0 చేయాలి. అంటే 1 - P(x) = 0 అన్నప్పుడు ఏమొస్తుంది 10C0 1/2 0 1/2 10. సో 1 - 10C0 వాల్యూ 1 1/2 పవర్ 0 వాల్యూ 1 అంటే 1/2 10 1/2 హోల్ పవర్ 10 వాల్యూ ఏమొస్తుంది 1/1024 వస్తుంది. ఇప్పుడు 1 - 1024 ఏంది ఇది వాల్యూ చూడండి. అర్థమైందా? సింపుల్. ఏం టెన్షన్ ఏం పడకండి. మీకు మల్టిపుల్ ప్రాబ్లం చేస్తాం బైనామియల్ మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ చూడండి. ఇఫ్ 20% ఆఫ్ ఐటమ్స్ ఫ్రమ్ ఏ ఫ్యాక్టరీ ఆర్ డిఫెక్టివ్ ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ గెట్టింగ్ అండ్ శాంపుల్ ఆఫ్ 5 చూసెన్ ఫ్రమ్ ర్యాండమ్. సో 5 n = 5 అని వచ్చేసింది మనకు. PQ ఇవ్వాలి. PQ వాడు కాయిన్స్ అయితే మనం 1/2 తీసుకోవచ్చు. ఏమన్నారు 20% ఆఫ్ ఐటమ్స్ ఆర్ 20% ఆఫ్ ఐటమ్స్ ఆర్ డిఫెక్టివ్. సో P = 20%. 20% అంటే మనకి ఏంది 0.2. సో అర్థమైపోయింది. Q అంటే ఏంది 0.8. సో ఈ కండిషన్ బట్టి మనం అర్థం చేసేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంది నన్ ఆర్ డిఫెక్టివ్. నన్ అన్నప్పుడు ఏంది P(x) = 0. సో P(x) = 0 అంటే ఏంది చూడండి 5C0 0.2 హోల్ పవర్ 0 0.8 హోల్ పవర్ 5 - 0 అన్నప్పుడు నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే నీకు 0.23 వచ్చు. సో నెక్స్ట్ టైం అన్నాడు 1 ఈజ్ డిఫెక్టివ్ అన్నాడు. అంటే P(x) = 1 అంటే N5. సో NCX అంటే ఏంది 5C1. సో P హోల్ పవర్ x. సో 0.2 హోల్ పవర్ 1. సో 0.2 హోల్ పవర్ n - x 5 - 1. సో నీకు ఫార్ములా బట్టి వేసుకోవాలి 8. సో 5 ఫ్యాక్టోరియల్ / 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 0.2 ఇంటూ 0.8 హోల్ పవర్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 0.460 ఇలా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వన్ కండిషన్ చూడు. పైన ఏమి ఇచ్చిన ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ P(1) ఈజ్ లెస్ దాన్ x
ఆర్ లెస్ దాన్ 4 అంటే 1 అనేది 4కి ఈక్వల్ టు ఇవ్వలే మనకు 1కి 4కి మధ్యలో. సో 2 తీసుకోవాలి, 3 తీసుకోవాలి, అంతే సింపుల్. సో ఇక్కడ చూడండి. సో పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3. సో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటూ 5గా మనకు ఎన్. సో 5c2 0.2 హోల్ పవర్ 2 0.8 హోల్ పవర్ 3 ప్లస్ 5c3 0.2 హోల్ పవర్ 3 ఇంటూ 0.8 హోల్ పవర్ n-3 అంటే 2 వస్తుంది నీకు. సో దాన్ని బట్టి n ఫ్యాక్టోరియల్ n-r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ చేసుకొని దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే నీకు ఓవరాల్ వాల్యూ వచ్చేస్తే 10 ఇంటూ ఆ వాల్యూ వస్తే 4/10 ఇంటూ 64/100 256 ఇంటూ 1000. సో మీరు క్యాలిక్యులేట్ చేయాలి, క్యాలిక్యులేట్ తీసుకోండి. నీకు క్యాలిక్యులేట్ తీసుకొని చేయాలంటే ఓవరాల్ మస్తు టైం అవుతుంది. సో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఒక నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇంట్రడ్యూస్ చేస్తే మీకు క్వశ్చన్ ఏ టైప్లో వచ్చేసినా మీరు చేసేస్తారు. సో నెక్స్ట్ వన్, డిటర్మైన్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ విచ్. నీకు నెక్స్ట్ ఏం చెప్పినా ఇలా ప్రాబబిలిటీ ఇస్తే ఒక విధంగా, మీన్స్ ఇట్లే ఇస్తా, మీన్ ఇస్తే ఎట్లా అని. సో ఎన్పి అన్న. సో మీకు ఇంట్రడక్షన్ చెప్తా. మీకు మీన్ అని చెప్పి ఒక వాల్యూ ఇస్తారు. సో ఇంకోటి వేరియన్స్ అని చెప్పి ఇంకో వాల్యూ ఇస్తారు. సో ఇది 0.8 అనుకో, 0.2 అనుకో. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మనకి దీనిలోకి వెళ్ళి క్యూ తీసుకురావాలి. తీసుకురావాలంటే ఏం చేస్తాం మనం, NP/NP ఈక్వల్ టు సమ్ ఆఫ్ వాల్యూ బై సమ్. ఈ NP క్యూ అయితే క్యూ ఈక్వల్ టు ఈ వాల్యూ అవుతుంది. క్యూ ఈక్వల్ టు ఒక వాల్యూ వచ్చినప్పుడు ఏం చేస్తాం, 1 మైనస్కి వెళ్ళి ఆ వాల్యూ చేస్తే మనకు P అనే వాల్యూ వస్తుంది. సో అది ఓవరాల్ కాన్సెప్ట్. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. డిటర్మైన్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ విచ్ మీన్ ఈజ్ 4. మీన్ అంటే ఏంది, NP చెప్పినా మీకు. NP ఈక్వల్ టు 4 అండ్ వేరియన్స్ ఈక్వల్ టు 3. NPQ ఈక్వల్ టు 3. సో ఏం చేసిండు డైరెక్ట్ NP వేసిండు. సో NP క్యాన్సల్ అయ్యి నీకు ఏమొస్తుంది అప్పుడు, ఇక్కడ చూడండి మీకు చెప్తా సింపుల్గా. NPQ/NP ఈక్వల్ టు NPQ ఎంత ఇచ్చింది నాకు వాడు, వేరియన్స్ 3/4 ఇచ్చి ఇది క్యాన్సిల్ అయితే Q ఈక్వల్ టు 3/4. సో 1 మైనస్కి వెళ్ళి ఇది చేస్తే 1/4 అవుతుంది. సో మన క్యూ వాల్యూ వచ్చినట్టే, PQ వచ్చింది. సో వాడికి అనుకోమన్నది ఏంది, డిస్ట్రిబ్యూషన్ ఫర్ విచ్ విషయం అంటే మనం కండిషన్ రాసేయాలి. కండిషన్ ఏంది, చూడండి P(x) ఈక్వల్ టు R అంటే ఏంది, మనకి ఎన్ని 16 అన్నాడు. సో ఎన్ని కూడా వచ్చేస్తాం మనకి ఈ విధంగానే. ఎన్ని ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు NPQ ఈక్వల్ టు 3/4 అన్నప్పుడు P వాల్యూ Q వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది N వాల్యూ. అర్థమైందా, PQ సబ్స్టిట్యూట్ మనకి N వాల్యూ అని వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఏం చేస్తాం, P ఈక్వల్ టు R అంటే ఎన్నకు మనకు 16 వచ్చింది. సో 16CR ఈక్వల్ టు మనకు P ఎంత వచ్చింది, 1/4 టు ద పవర్ R అండ్ 3/4 టు ద పవర్ ఆఫ్. ఇలా చేసుకోవాలి ప్రాబ్లమ్స్. NP ఇస్తే ఇలా, సో కండిషన్ ఇస్తే ఇలా, కాయిన్స్ ఇస్తే 1/2 ఇలా అని చెప్పి ఈ బైనామియల్కి వెళ్ళి పక్క 10 మార్క్స్ దిగుతాయి. అలానే మీకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. సో చూడండి, ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ 2 and 8.5 రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద values. So find the values. Mean equal NP equal to 2, variance equal to 8/5 equal NP2. So from the 1 and 2 NP cancel అయిపోయి నీకు ఏమొస్తుంది వాల్యూ 8/5 అంటే అది పైకి వెళ్ళిపోతే 1/2 2 to 4 cancel అంటే 4/5 వస్తుంది. సో నీకు దీనిలోకి వెళ్ళి నువ్వు P వాల్యూ తెలుసుకుంటావు, నువ్వు N వాల్యూ తెలుసుకుంటావు. సో వాల్యూస్ అనేది ఇది 2 మార్క్స్ అని 1 మార్క్ అని రావచ్చు, అదృష్టం అంటే 5 మార్క్స్ కూడా రావచ్చు. సో ఈ క్వశ్చన్ చూడండి, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తున్నా. సో ఇలా ఏంటంటే నీకు ఆడు ఇలా క్వశ్చన్లు ఇచ్చి డైరెక్ట్ అవుట్ ఆఫ్ 800 ఫ్యామిలీస్ అంటాడు. ఇలా అవుట్ ఆఫ్ 800 ఫ్యామిలీస్ అంటే ఏం లేదు, నీకు వచ్చిన ప్రాబిలిటీని ఇంటూ ఆడిచ్చిన అవుట్ ఆఫ్ 800 అని ఇంటూ 800 వేసుకోవాలి అంతే. ఒక 600 ఇచ్చిన అంటే ఓవరాల్ ఒక వాల్యూ ఇచ్చిన అవుట్ ఆఫ్ 800 ఫ్యామిలీ వీళ్ళు దాన్ని ఇస్తారు. నీకు వచ్చిన వాల్యూని ఇంటూ 800 వేసుకుంటే నీకు అప్పుడు ఆన్సర్ అనే వస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో out of 800 families with 5 children each and how many would be accept to have. So n equal to 500. సో నీకు ప్రాబిలిటీ ఇచ్చిందా లేదు, నువ్వు ప్రాబిలిటీ అకరెన్స్ ఆఫ్ ద బాయ్ అండ్ గర్ల్ ఏం తీసుకుంటావు 1/2 తీసుకుంటావు. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈచ్ బాయ్ 1/2, ప్రాబిలిటీ ఆఫ్ ఈచ్ గర్ల్ 1/2. సో n ఈక్వల్ టు 5. సో ఫస్ట్ కండిషన్ ఎక్సెప్ట్ టు హ్యావ్ 3 బాయ్స్ అన్నాడు, అంటే హ్యావింగ్ ఏ 3 బాయ్స్. సో P(x) ఈక్వల్ టు 3 NCR P(r) Q ఇంటూ N-R. సో ఇలా చేస్తావు. చేసినప్పుడు 5CR 1/2 హోల్ పవర్ 3 ఇంటూ 1/2 5/3. సో ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ పోతే 5 ఫ్యాక్టోరియల్ 2/3 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/2 హోల్ 5. సో 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ చేస్తూ నీకు ఓవరాల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే 5/16. సో ఫర్ 800 ఫ్యామిలీస్ అంటే ఇప్పుడు 800 ఇంటూ 5/16 ఓవరాల్ ప్రాబిలిటీ చేసుకుంటే నీకు 250 ఫ్యామిలీస్. అంటే ఇది
నీకు ఇంటూ వేసుకో అంటే 800 ఫ్యామిలీ ఎన్ని ఫ్యామిలీస్ అంటే నువ్వు వచ్చిన ప్రాబిలిటీని ఇంటూ 800 వేసుకుని నీకు ఫ్యామిలీస్ అనేవి వస్తాయి. సో 250 ఫ్యామిలీస్ అన్నాడు. ఇది ఓవరాల్. సో ఇంకోటి ఎక్సెప్ట్ హ్యావ్ విత్ 5 గర్ల్స్ అన్నాడు. సో x = 5 చేసేస్తావు. కండిషన్ నీకు అర్థమైతే నువ్వు డైరెక్ట్ క్యాలిక్యులేషన్ పవర్లో దిగిపోతే ఏంది NCR P(r) Q(n-r) ఫార్ములా నుండి నువ్వు సబ్స్టిట్యూట్ వేసుకొని వెళ్ళిపోతావు. సో ఫర్ 800 ఫ్యామిలీస్ లాస్ట్లో 800 ఇంటూ సంథింగ్ వాల్యూ నీకు ప్రాబిలిటీ వచ్చింది. ఈ 2r ఇంకోటి ఏమి ఇచ్చింది either 2r 3/7 అంటే r అంటే నీకు ఏంది ప్లస్ కదా. సో 2 + 3 అంటే P(x) = 2 + P(x) = 3 అలా చేసుకొని నువ్వు NCR P(r) Q(n-r) ఫార్ములా వేసుకొని క్యాలిక్యులేషన్ కూడా చూపెడుతున్నావు. అంతగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. లెంతీ అవుతుంది నేను చేయాలంటే. అలా అని చూడండి ఇలా. సో నెక్స్ట్ ఏంది ఎక్సెప్ట్ టు అట్లీస్ట్ 1/, అన్నాడు. చూసినావు ఇప్పుడు 1/, అన్నప్పుడు నువ్వు P(x) = 1 2 3 4 5 ఈ 5 అలా చేసే బదులు నువ్వేం చేస్తావు అటు చూడు ఏమి ఇచ్చినాడు ఎక్సెప్ట్ టు అట్లీస్ట్ 1/, అన్నాడు. 1 2 3 4 5 చాలా కండిషన్లు ఎంత అవుతుంది. ఈ 5 రావాలంటే నువ్వు ఓవరాల్ ప్రాబిలిటీ 1కి వెళ్ళి 0 తీసేస్తే నీకు వాల్యూ అనేది వస్తుంది. అర్థం చేసుకోలేదు అంటే 1 2 3 4 5 వాల్యూ చేసే కన్నా నీకు ఉన్న ఒకటి 0 ఉంటే స్టార్ట్ అవుతుంది. సో 0ని టోటల్ ప్రాబిలిటీ ఎంత మనకు 1 ఉంటుంది. సో 1కి వెళ్ళి ఆ 0ని తీసేస్తా అంటే 1 - P(x) = 0 చేసేస్తే నీకు ఓవరాల్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో అలా చూడండి 1 - P(x) = 0 1 - 5c0 1/2 whole power 0 1/2 5 power 0 సో చేసేస్తావు నీకు వాల్యూ అని వచ్చేస్తుంది. ఆ వాల్యూని ఇంటూ 800 వేసుకుంటావు ఇక అయిపోద్ది. ఇది యాక్చువల్ ఓవరాల్. సో నెక్స్ట్ చూద్దాం. ఇలాంటి ప్రాబ్లం కూడా ఇవ్వచ్చు. ఓవరాల్ ఇంట్రడ్యూస్ చేస్తారు ప్రాక్టీస్ చేస్తారు. బైనామియల్గా పక్కా 10 మార్క్స్ అది అంటే ఇంకోటి పాయిజన్ కూడా ఉంటే పాయిజన్ కూడా చెప్తాను నెక్స్ట్. సో 30% ఆఫ్ ఐటమ్స్ ఫార్మ్ ఫ్యాక్టరీ ఆర్ డిఫెక్టివ్ 30% అన్నారు. P = 0.3 నీకు ఈయన వచ్చేసి Q = 0.7 సో అర్థమైపోయింది. సో ఇంకోటి ఏమన్నాడు ఫార్మ్ ఫ్యాక్టరీ ఆర్ డిఫెక్టివ్ ఫైన్ ద ప్రాబిలిటీ ఆఫ్ అని సింపుల్ ఆఫ్ 8 అన్నాడు. అంటే శాంపుల్ అంటే n = 8 అన్నాడు. సో ఇంకోటి 1 P(x) = 1 అని చేస్తావు. ఆడు ఇచ్చిన క్వశ్చన్ అట్లీస్ట్ 2 ఇది మీ క్వశ్చన్ ఎగ్జాంపుల్ అంటే చేసేసుకోరు మీరు. ఇది సింపుల్ క్వశ్చనే కాబట్టి ఒక హోంవర్క్ వర్క్ లాగా. సో ఇది మన నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం ఇదే మనకు. సో లెంత్ కూడా ఎక్కువైపోయింది. ఇదే లాస్ట్ అయిపోయినాయి వీటితో ప్రాబ్లం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లం ఇంట్రడ్యూస్ చేసినాం. సో డిస్క్రీట్ ర్యాండమ్ ఆఫ్ x హ్యాస్ ద మీన్ 6 అన్నాడు. సో NP = 6 అండ్ వేరియన్స్ 2 అన్నాడు. NPQ = 2 అండ్ ఇట్స్ అజ్యూమ్ దట్ దెర్ ఇస్ ఎ ప్రాబిలిటీ ఆఫ్ P(5) is less than or equal to x less than or equal to 7. సో P(x) = 5 6 7 వస్తుంది. ఈ 3 కండిషన్ రావాలంటే ఫస్ట్ నీకు n వాల్యూ P వాల్యూ Q వాల్యూ తెలియదు. సో ఫస్ట్ నీకు కావాల్సింది Q వాల్యూ. సో NPQ/NP వచ్చినప్పుడు నీకు Q వాల్యూ వస్తుంది. ఈ Q వాల్యూని NP = సంథింగ్ వాల్యూ వచ్చింది నీకు మీన్ వచ్చినప్పుడు అది చేస్తే నీకు n వాల్యూ అని వచ్చేస్తుంది. సో ఇంకోటి P + Q = 1 కాబట్టి Q వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు P వాల్యూ వస్తుంది. ఈ 2 వాల్యూ తీసుకొచ్చినాక నువ్వు NCR ఇంటూ P(r) Q(n-r) ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేసుకుంటావు. సబ్స్టిట్యూట్ చేసుకొని NCR ఫార్ములా ఏంది n(n)/n-r) ఇంటూ r. సో ఇవన్నీ ఓవరాల్ చేసుకొని నువ్వు కండిషన్ ఇలా ఆన్సర్ వస్తుంది. సో క్యాలిక్యులేషన్ కూడా చూపిస్తావు చేసేసుకోరి. కొంచెం నీట్గా ఉండకపోవచ్చు హ్యాండ్ రైటింగ్ మనోడే. ఈ నోట్స్ దాన్నే మనోడు లిటరలీ 55 మార్క్స్ కొట్టిండు కాసెంలో. అతని పేరు వినయ్. 55 మార్క్స్ వచ్చినాయి. సో ఆన్లైన్ నోట్స్ తీసుకొని వచ్చిన మీకోసం. సో ఇలా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ వాట్ అన్నీ. సో నెక్స్ట్ మనం పోయేది ఏంటంటే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోతాం. సో మీకు అర్థమైంది ఓవరాల్ సీన్ ఏందని చెప్పి. సో మనకు ఆ డైరెక్ట్ ఇవ్వచ్చు ఒకటి. ఫస్ట్ థింగ్ వాడు మనకు డైరెక్ట్ ఇవ్వచ్చు ప్రాబిలిటీ విత్ పర్సంటేజ్ ఇవ్వచ్చు, మీన్ అండ్ వేరియన్స్ పర్సంటేజ్ ఇవ్వచ్చు. సో ఇంకోటి డిఫెక్టివ్ అని చెప్పి 60% 50% అని ఇవ్వచ్చు. సరే ఇవేమి ఇవ్వకుండా కాసింగ్ అనే టైన్ అంటే P అండ్ Q ఏమి ఇవ్వకపోతే 1/2 అని కాదు కండిషన్ బట్టి తీసుకోవాలి మనం. అంటే అకరింగ్ ఆఫ్ ఏ చిల్డ్రన్స్ ఆర్ బాయ్స్ ఆర్ గర్ల్స్ అన్నప్పుడు 1/2 ఇది గుర్తుంటే నీకు NPQ. సో ఇవన్నీ చేసుకుంటే నువ్వు N వాల్యూ P వాల్యూ Q వాల్యూ ఇలా కండిషన్ బట్టి నువ్వు అట్లీస్ట్ 7 అంటే 7 కన్నా ఎక్కువ ఉండాలి. 7 8 9 10 అలా చేసుకోవాలి. సో నీకు 1 to 10 దాకా చేయకుండా రాకుండా నువ్వు ఓవరాల్ ప్రాబిలిటీకి వెళ్ళి 1 - 0 వేసుకోవచ్చు. ఇలా అన్ని ప్రాబ్లమ్స్ అన్ని ఇంక్లూడ్ ఉంటాయి. సో ఇది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. నెక్స్ట్ మనం చేసేది ఏంది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ. నెక్స్ట్ మనం పాయిజన్ పోతాం. పాయిజన్ అంటే ఏంది, దాని ఫార్ములా ఏంది, అది ఎలా నీకు ఇలా కూడా చెప్పినా. నీకు ఫస్ట్ ర్యాండమ్ వేరియబుల్ ఏంది, బైనామియల్ అంటే ఏంది, డిస్క్రీట్ కంటిన్యూస్ అంటే ఏంది. డిస్క్రీట్లో బైనామియల్ ఉంది, ఇంకో పాయిజన్ ఒకటి అయిపోతే సెకండ్ పార్ట్ అయిపోద్ది. నెక్స్ట్ FT చేసేస్తా. దీనిలోకి వెళ్ళి ఒక 10 మార్క్స్
బైనామియల్ పాయిజన్కి వెళ్ళి 10 మార్క్స్. సో థ్యాంక్స్, అయిపోయింది. నీకు ఫోర్త్ యూనిట్ కూడా ప్లేలిస్ట్ ఉంది, కావాలంటే ఫోర్త్ యూనిట్ మొత్తం ఉంది. సింగిల్ మీన్, 2 మీన్, సింగిల్ ప్రపోర్షన్, 2 ప్రపోర్షన్, దీనికి వెళ్ళి ఒక 10 మార్క్స్. సో ఓవరాల్ థ్యాంక్ యూ గైస్. 25 minutes వచ్చింది. సో ఓకే బాయ్, థ్యాంక్ యూ.